ఓడిపోవడం కూడా ఓడిపోయి అదృష్టవంతుడు ఆ విషయంలో. లేకపోతే శాశ్వతంగా ఆ ముద్ర పడిపోయి ఉండేది అతనికి. అమరావతి విచ్ఛిన్నం చేసి లేకపోతే ఇంకో ప్రాంతం ఏదో బాగు చేసుకున్నాడు విశాఖలో, అది అనేదే ఉండేది. ఇప్పుడు ఆ వెరీ సింపుల్ చూడండి, ఎక్స్పెండిచర్ కాన్సెప్ట్లో అంటే విజను ఆలోచన ఎవరిది అనేది పర్ఫెక్ట్గా చూస్తే, కొండ పైన అంత 7 బిల్డింగులు, రోడ్లు, వీళ్ళే చెప్పారు కదా ప్యాలెస్ అని, రాజ ప్యాలెస్ అని, మొత్తం కలిపి 450 కోట్లు, మొత్తం కలిపి 450 కోట్లు. అదే ఇక్కడ ఒక్కొక్క దానికి 1100 కోట్లు, 1100 కోట్లు అయినా అక్కడేం పూర్తయిపోయినాయి. ఇక్కడ ఇంకా మనం ఏది ముందు ఏది వెనకనే ఆలోచిస్తున్నాం. అందుకనినే మనం ఒక వ్యక్తిని గ్లోరిఫై చేసుకునేటటువంటి క్రమంలో మాట్లాడుకునేటటువంటి మాటలు వేరు, ప్రాక్టికాలిటీ వేరు. ప్రాక్టికల్గా చూసుకున్నప్పుడు వాస్తవంగా ఆ రోడ్డు మీద అయ్యి ఉంటే ఈ పాటికి అసలు మీకు బెజవాడ గుంటూరుని ముట్టుకునే దమ్మె ఉండేదండి. కానీ అమరావతి రైతులకు మరొకసారి గత్యంతరం లేని పరిస్థితి తీసుకొస్తుందా ఈ జాప్యం వల్ల కూటమి ప్రభుత్వం, లేదంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం? అంటే ఇప్పుడు వీళ్ళ ఆలోచన కూడా ఏంటంటే కంప్లీట్ అయిపోయిందంటే మనల్ని ఎవడు గుర్తుంచుకుంటాడు, అది కొంత ఇది ఉండాలి. ఇంకోటి అదే అనను నేను, ఆ ఒక్క ఉద్దేశం అనను, కానీ సమస్య ఏంటంటే పరిష్కారం ఏంటి అనేది వాళ్ళ దగ్గర కూడా కనబడ